మంగళగిరి మండలంలోని తాటిపాముల గ్రామంలో గురువారం నిర్వహించిన షేక్ మక్బూల్ దిశకర్మ కార్యక్రమంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ షేక్ మక్బూల్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోయేపల్లి కిషన్, గ్రామ శాఖ అధ్యక్షుడు నాయని కృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఉన్నారు. మాట్లాడాలని కూడా అనుకున్నట్టు నాకు కోదండరామ్ గారు కూడా చెప్పడం జరిగింది. కనుక ఆనాడు చిన్న చిన్న కుటుంబాలు పాపం వాడు ఎవరు మన యాకయ్య కూడా అసంటి కుటుంబాలు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి. కనుక వాళ్ళందరూ కూడా నేను మీ అందరి దయ వల్ల ఈ తుంగతుర్తికి ఒక ఉద్యమకారుడు ఎమ్మెల్యే అయినాను కాబట్టి ఒక్క ఉద్యమకారుని కూడా నేను ఇంత నష్టం జరగకుండా చూసే బాధ్యతగా నేను తప్పు కూడా చేస్తానని కూడా మనం చేస్తున్నాను. ఇటు కార్యక్రమంలో గౌరవనీయులు ఈ ఊరు సర్పంచ్కి మన కిషన్ గారు, టౌన్ అధ్యక్షులు, ఈ గ్రామ శాఖ అధ్యక్షులు నాయన కృష్ణ గారు, మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సుంకర్ జనార్దన్ గారు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు నరేష్ గారు, గౌరవ టౌన్ మన తిరుమలగిరి టౌన్ అధ్యక్షులు గౌరవనీయులు ఈరేశం గారు, తర్వాత మన నాగార మండల పార్టీ అధ్యక్షులు వెంకటభిక్షం గారు, లక్ష్మయ్య గారు, తర్వాత సురేష్ గారు, మక్బూల్ కొడుకు తర్వాత వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నిజంగా ఇవాళ మక్బూల్కు చిన్న కుటుంబం, ఆ కుటుంబానికి నేను ఏదో నాకు పోతే అడుగుతుండే, నాకు అన్న ఒక ఆటో ఇప్పి అన్నని అడుగుతుండే నేను ఎమ్మెల్యే అయినాక. కనుక నేను చూస్తలే అని చెప్పినా నేను, కానీ ఏదో అకారణంగా అతను చనిపోవడం జరిగింది. ఎట్లా చనిపోయాడో నాకు తెలియదు. కానీ అయినా కూడా ఇలా దుబ్బల కృష్ణారెడ్డి గారు అన్న మక్బూల్ మనతో పనిచేసిండు, నువ్వు తప్పకుండా రావాలంటే ఈ ఒక్క మక్బూల్కే కాదు తెలంగాణ ఉద్యమకారుడు కానీ కాంగ్రెస్ ఉద్యమకారుడు ఎక్కడ పోయినా కూడా తప్పకుండా నేను వాళ్ళకు అండగా ఉండి, నీడగా ఉండి, తోడుగా ఉండి కూడా నేను తప్పకుండా కాపాడే బాధ్యత నాది. అందుకోసం గౌరవం ఇక్కడ వచ్చిన సర్పంచులందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారి కుటుంబాన్ని ఓదార్చడానికి ఇక్కడ రావడం జరిగింది. కనుక ఇదే విషయం నేను తర్వాత మక్బూల్ కూడా కొడుకు వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఒకరికి ప్రభుత్వం పెట్టే స్కీమ్స్ ఏవైతున్నాయో వీళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు కానీ లేకపోతే ఆ స్థాయిని బట్టి ప్రభుత్వం నిర్ణయించే దాన్ని బట్టి తప్పకుండా నేను వారికి సాయం చేసే బాధ్యత తీసుకుంటున్నాను. తర్వాత అదేవిధంగా ఇక్కడ గౌరవనీయులు మన ఇరిగేషన్ మరియు సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఊరు వారి స్వస్థాల మీదుగా చాలా డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ఒక్క ఊరే కాదు, తర్వాత అన్ని ఊర్లకు కూడా వారి సహాయం తీసుకొని కూడా ఈ నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలబెడతాను నేను ప్రయత్నం చేస్తాను. అందుకోసమనే వారు ఊరుగా ఎన్నాళ్ళ నుంచో వాళ్ళు ఈ ఊరికి సంబంధం లేకున్నా కూడా నేనే సార్ మన ఊరుంది కదా అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు సివిల్ సప్లై ఏది మన రేషన్ కార్డు కార్యక్రమం కూడా వారి ద్వారానే నా అధ్యక్షతన వారి ద్వారానే తిరుమలగిరిలో మీటింగ్ పెట్టి ఆ బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి దాన్ని కూడా ఈ ఊరికి ప్రజెంటేషన్ చేయించడం కూడా జరిగింది. అందుకోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, తర్వాత ఇక్కడ వచ్చిన మన సహచర కాంగ్రెస్ శ్రేణులందరికీ, సర్పంచులందరికీ, ఉద్యోగకారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వారికి ఓదార్పు కావాలని చెప్పి అల్లాహ్ దువా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మక్బూల్ కూడా జోహార్లు అర్పిస్తూ ధన్యవాదాలు.